సిద్దిపేట జిల్లా బల్వంతపూర్ గ్రామంలో అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని గ్రామస్తులు నిరసనకు దిగారు. గ్రామస్తులకు డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్న వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అర్హులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించకముందే కొందరు అర్హులుగా ప్రకటించుకొని నివాసం ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ గ్రామ సభ లేకుండా ఊళ్ళో ఎలాంటిది ఎవరు బీదోళ్ళు గారు ఎవరు అరువులు కాదు అనే సమాధానం లేకుండా వాళ్ళంతా వాళ్ళే ఊహించుకున్నారో ఎప్పుడు ఏం చేశారో మాకు ఎవరు కూడా తెలియదు. ఊళ్ళే ఎవరు అడిగినా నిజమే అనేటువంటి చెప్పే వ్యక్తి లేకుండా వాళ్ళే చేసుకుని వాళ్ళని తెల్లందాకా ఇళ్లలో తోలించడం జరిగింది. ఇదేంది అంటే మేము రేపు పోతాం మా పోతాం అని చెప్పింది. సరే అనుకొని మేము ఒక 5 రోజులాయే 6 రోజులాయే మేము మళ్ళా మొదలుపెట్టినాము. మేము యథావిధిగా ఎంపీటీఓకు లెటర్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా లెటర్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా చెప్పడం జరిగింది. మీకు ఒక్కొక్కరు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉండి కూడా ఈ తడబడి చేసి ఊరికి ఏదో విధంగా నష్టం చేసి లేనుల బీద వాళ్ళ పొట్టలు కూడా తలుసుకున్న వాళ్ళు ఎప్పుడో